పార్టీ స్థాపించిన తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ దీర్ఘాలు పనిచేసిన తర్వాత జనతా పార్టీగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా మరి 1986 నాడు భారతీయ జనతా పార్టీగా నామకరణ చేసి ఆవిర్భవించారు. మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ పెద్దలు వాజ్పేయి గారు, అద్వానీ గారు వారి నాయకత్వంలో మరి 2 లోక్సభ నుంచి ఈరోజు 3వసారి అధికారంలో రావడం అనేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే సాధ్యమైంది. మన పార్టీ ఓనర్ పార్టీ కాదు, మన పార్టీ క్యాడర్ పార్టీ. మన పార్టీ స్వలాభానికి పనిచేసే పార్టీ కాదు, మన పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ. కాబట్టి ఈ కార్యకర్తలతో నిర్మాణమైన పార్టీ, దేశాన్ని కాపాడే పార్టీ, దేశ సంరక్షణ కోసం కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ సైనికుల పార్టీ. కాబట్టి ఎప్పుడు కూడా ఈ వ్యక్తిలో ఆ వ్యక్తి అనేది ఉండదు. పార్టీ జెండా కింద పార్టీ జెండాను ఆదర్శంగా తీసుకొని ఆ ఆదర్శంగా తీసుకొని మనం పొందపరుస్తారు. కాబట్టి మనం కూడా ఈరోజు ఆదివారం రోజు సందర్భంగా మనం పార్టీకే పనిచేద్దాం, పార్టీ నియమ నిబంధనల కిందనే పనిచేద్దాం. స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా ఈ పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ప్రతి కార్యకర్తలు ఉన్నదని సందర్భంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇది 47 సంవత్సరాలు అడిగిన సందర్భంగా మరి రాబో రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధికారం తీసుకురావడం చాలా ముఖ్యం. మనము మొన్ననే మన కుకట్పల్లిలో కూడా లౌడ్ చేయడం జరిగింది. ఇంత దుర్మార్గం అంటే మొదట హిందూ అని చెప్పేసి తర్వాత నేను కన్వర్టెడ్ అని చెప్పి రకరకాల పేర్లు చెప్పి పర్చేజ్ చేసుకొని అమ్మాయిని మరి లొంగ తీసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రాత్రే మరి గ్యాంగ్ రేప్ చేయడం జరిగిందంటే మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకుంటే సంఘ పరివార కార్యకర్తలే కాకుండా మరి సమాజాన్ని మరి మేల్కొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ పక్కన ఎవడొస్తున్నారో తెలుస్తలేదు, ఏ రకంగా వచ్చి మన పిల్లల్ని చేస్తున్నారో తెలుస్తలేదు. కాబట్టి మనము మన ప్రాంతంలో అందరికీ కూడా ఈ విషయం మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా రాబో రోజులు ఇంకా గడ్డు పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా అప్రమత్తంగా ఉండి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికులుగా ఈ దేశ సంరక్షణ కోసం పాటుపడే మరి కార్యకర్తలుగా మనమందరం కూడా రాబో రోజుల్లో ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం పనిచేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.